చేసినప్పుడు కానీ వారి చట్టాన్ని చదువుకోవచ్చు 42% బీసీలకు మాత్రమే ఇవ్వబడుతుంది. మతపరమైన రిజర్వేషన్ల ప్రస్తావన కానీ ఎక్కడ కూడా అటువంటి ఆలోచన వ్యవస్థ లేదు. మరొకసారి సభ గౌరవ సభ్యుల యొక్క అనుమానాన్ని నివృత్తి చేస్తూ 42% బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు మాత్రమే ఉంటాయి అనేటువంటి మాట మరొకసారి సభ ముందు వారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ప్లీజ్ పాయల్ శంకర్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష, సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు మాకున్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కొంత చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు 2025వ సంవత్సరం 3వ శాసనసభలలో పేజ్ నంబర్ 26లో స్పష్టంగా ముస్లిముల ఆర్థిక స్థితిగతి మీద అధ్యయనం చేసినాం. 4% నుండి 6% పెంచడానికి ప్రతిపాదనలు 2016లో అక్కడికి పంపినాం, గత ప్రభుత్వం పంపింది అనే విషయాన్ని మీరు స్పష్టంగా దాంట్లో పెట్టారు. మేమేమడుగుతున్నాము అనంటే ఆ విషయాన్ని 42%కి 42% కేవలం బీసీలకు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం ఎందుకు ప్రకటన చేస్తలేదు? దానిలో ఉన్నటువంటి మీరు ఈ అంశాన్ని నేను కాదు పెట్టింది మీరు. అదనంగా ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేసినటువంటి మేము అదనంగా 6% ఈ ప్రతిపాదనలు పంపిన